సజెషన్ చెప్పొచ్చా లేదా? ఇక్కడ నుంచి ఎక్కువ కేసులు బయటకు పోతున్నాయి సార్ ఈ మధ్యన, ఇంతకుముందు పోవట్లేదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ ద ఓల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్. సో దీనిపై మీరు దృష్టి పెట్టండి సార్, ఎందుకంటే ఇక్కడికి చాలా మంది పేదవాళ్ళు వస్తున్నారు సార్. ఇక్కడ నుంచి కొద్దిగా ఇంతకుముందు డాక్టర్లే రెఫర్ చేసుకుంటారా లేకపోతే ఎవరైనా మధ్యవర్తులు మధ్యవర్తులు వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ప్రాబ్లం ఎక్కడ లోపం అనేది ఐడియా లేదు సార్. తప్పనిసరిగా. నీ పేరు ఏమిటి? మహేష్. ధన్యవాదాలు మహేష్. ఈ ఫీడ్బ్యాక్తో నేను డెఫినెట్గా పనిచేస్తాను, ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాను. ఈయన కూడా అప్డేట్ చేస్తాను. ఈ నెంబర్ తీసుకోండి, ఈ నెంబర్ తీసుకొని మళ్ళీ ఆయనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఒక అతను నా దగ్గరికి వచ్చి, సార్ ఇక్కడ ఉన్నటువంటి కేసుల్ని బయట హాస్పిటళ్ళకు తరలిస్తున్నారండి, ఇది చాలా దారుణము అని ఒక అతను వచ్చి మాట్లాడినాడు. మహేష్ అనే కోసిగి నుంచి వచ్చిన అతను చెప్పాడు నాకు. అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇది చాలా దారుణమైన విమర్శ. నాకు తెలిసి డాక్టర్ లెవెల్లో ఇది జరగదు. డాక్టర్లు చాలా బిజీ, ఇంతమంది పేషెంట్లని ట్రీట్ చేస్తున్నప్పుడు 4 రెట్లు అదనంగా పనిచేస్తున్నప్పుడు డాక్టర్కి అంత టైము లేదు, తీరిక లేదు, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి సరిపోతుంది. నాన్ డాక్టరల్ స్టాఫ్, నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, నాన్ డాక్టరల్ స్టాఫ్లో ఎవరన్నా ఈ రకంగా మీరు బయట హాస్పిటల్కి వెళ్ళండి అనే కమిషన్ల ఏజెంట్లు ఉండొచ్చు. బయట ప్రైవేట్ హాస్పిటళ్ళకి సంబంధించిన కమిషన్ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారేమో చూసుకోండి. ఇది చాలా సీరియస్ అంశం. రెండోది, వచ్చేటువంటి ఆశా వర్కర్లు, ఆశా ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇక్కడ కాదు బయట అయితే బెటర్ అనే అట్లేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా అనే విషయాన్ని కూడా అంచనా వేయండి. దీన్ని వెంటనే ఆపాల. మన మీద ఎవరైనా ఒక విమర్శ చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుని, ఏమ్మా వినబడుతుందా, పాజిటివ్గా తీసుకొని దాన్ని సద్విమర్శగా భావించి దానిని పూర్తిగా నిర్మూలించి చూపెట్టాల్సిన అవసరం ఉంది.